లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. మేము ఇప్పుడే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. హోటల్ చెక్అవుట్ చేసేసి అరౌండ్ ఒక 1 hour పట్టిద్ది అనుకుంటా. మేము దారిలో ఆగి లంచ్ కూడా చేసి వెళ్దామని అనుకుంటున్నాము. సో యా, అది స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి ఒక 10 minutes అంతే. సో దారిలో హోటల్లో తినడానికి ఆగాము. ఈ అతిథి వెజ్ అని చెప్పి పూణేలో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ప్యూర్ వెజ్ హోటల్. ఫుడ్ కూడా బాగుంటుంది, డీసెంట్గా ఉంటుంది. వీళ్ళ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, టిఫిన్స్, ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లో ఫుడ్ బాగుంటుంది. అంబియన్స్ అదంతా కూడా చాలా బాగుంటుంది. పూణేలో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి తినండి వెళ్ళి, బాగుంటుంది. సో ఇక్కడ ఏంటంటే మేము జీరా రైస్ దాల్ ఫ్రై తీసుకున్నాము. అది నాకు చాలా చప్పగా అనిపించింది. అంటే కొంచెం మన సైడ్ కారం అవి ఎక్కువ తింటాం కదా, వాళ్ళ సైడ్ అంత తినరు నార్త్ ఇండియన్స్. సో అందుకని నేను కొంచెం నిమ్మకాయ పిండి దానికి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తున్నా. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి గైస్. ఎలా ఉందో నాకు చెప్పండి. టైం 2:30 అయింది. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇంకా వెజ్ తిన్నాము మంచిగా, ఎట్లాగో జర్నీ చేయాలి కదా అని చెప్పి కొంచెం లైట్గా జీరా రైస్ అలా తిన్నాము. యా, సీ యూ ఇన్ ద ఎయిర్పోర్ట్. సో ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చి చూస్తే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. మొత్తం ఆగిపోయింది. లైక్ మేము ఎయిర్పోర్ట్ వెళ్ళే రూట్లో ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుందంట. సో అక్కడ ట్రాఫిక్ పోలీస్ లేరు, సిగ్నల్స్ లేవు, ఏం లేవు. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సినవి అనమాట. మొత్తం బ్లాక్ అయిపోయింది. మాకేమో ఫ్లైట్ టైం అయిపోతుంది. సో ఇంకా అదే చూస్తూ ఉన్నాము. సో వచ్చేసాము. ఈ రైట్ సైడ్లో ఇప్పుడు మీరు చూసింది ఏరో మాల్ అనమాట. సో దానికి కొంచెం ముందుకు వెళ్తేనే మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది. సో ఈ ఏరో మాల్లోనే పార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ డ్రాప్ చేయడానికి వెయిటింగ్ ఉన్న వెహికల్స్ అన్నీ అక్కడే పార్క్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో పూణేకి ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఒకటే ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఇది డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా. పూణే ఈజ్ వన్ ఆఫ్ ద డిఫెన్స్ ఎయిర్పోర్ట్. సో వీఆర్ ఎట్ ద చెక్ ఇన్. లక్కీలీ మేము కొంచెం టైం కన్నా ముందే వచ్చేసాము. మాకు టైం సరిపోయింది. ఇది బ్యాగేజ్ దగ్గర అనమాట. కాకపోతే ఏంటంటే మాకు 2 members 30 kgs ఇచ్చారు డొమెస్టిక్ ట్రావెల్లో. సో బట్ అది నాకు ఎందుకో కొడుతూనే ఉంది, వెయిట్ ఎక్కువ అవుతుంది అని. మాకు 4 kgs వెయిట్ వచ్చింది, 34 వచ్చిందనమాట. సో మళ్ళీ అక్కడ బ్యాగేజ్ దగ్గర మేము లగేజ్ అంతా పక్కన పెట్టి అటు మా క్యాబిన్ బ్యాగ్స్లో పెట్టుకొని అలా అడ్జస్ట్ చేసాము. సో యా, బయటేమో ట్రాఫిక్ అయిపోయింది, ఇక్కడేమో బ్యాగేజ్ ప్రాబ్లమ్. నేను యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం అన్నట్టు, అంటే యాక్చువల్గా సెకండ్ టైం ఎక్కాను, బట్ ప్రాపర్గా ఇది ఫస్ట్ టైము. సో ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకేం తెలీదు. సో ఇది సెకండ్ టైం అయినా ఇదే అనమాట. ఇంకట్లా అయిపోయింది. అండ్ నేను టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఇవంతా ఎందుకు ఎక్కువ వీడియోస్ తీయలేదంటే, పూణే ఈజ్ డిఫెన్స్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా. సో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ అటాక్ వీటన్నిటి వల్ల వీడియోస్ అన్నీ తీయకూడదు అనమాట. అండ్ మనం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా విండో షట్టర్స్ అన్నీ క్లోజ్ చేసే ఉంచాలి. సో యా, డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇవన్నీ రూల్స్. మనం వీడియోస్ తీయకూడదు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు షట్టర్స్ ఓపెన్ చేయకూడదు. అందుకే నేను ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కువ ఏం వీడియోస్ తీయలేదు. జస్ట్ అలా అక్కడక్కడ కుదిరినంత వరకు చిన్న చిన్న క్లిప్స్ తీసాను. సో ఇక్కడ యూ కెన్ సీ మై ఫేస్. నాకు ఒక పక్క భయం, ఒక పక్క సఫకేషన్, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అండ్ ఒక పక్క ఎగ్జైటింగ్గా కూడా ఉంది బయట అదన్నీ చూస్తుంటే. యా, సో అదనమాట. అండ్ ఇంకా మాకు ఫ్లైట్లో శాండ్విచ్ ఇచ్చారనమాట, చికెన్ శాండ్విచ్ అండ్ ఏదో బెవరేజ్ ఇచ్చారు. ఆ శాండ్విచ్ అస్సలు బాగాలేదు. అదే నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ బయటకు వచ్చేసిద్ది. ఫుడ్ లోపలికి వెళ్ళాక అది బాగోకపోతే ఆటోమేటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. యూ కెన్ సీ.
దిస్ ఈస్ ద చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాము. చాలా అసలు అబ్బా ఎప్పుడెప్పుడు దిగిపోతానా అని అనిపించింది అనమాట. ఫ్లైట్ ఆగాక కూడా ఇంకా దిగనివ్వకపోతే ఎప్పుడు దిగుతారా బాబు అనిపించింది. క్షణం ఒక గంటలా గడిచింది. గైస్ ఇది కేవలం వీడియో కోసమే, మీరు నా కష్టం చూడొచ్చు. అది ముందుకు తోస్తుంటే స్ట్రైట్గా తప్పితే అన్ని డైరెక్షన్స్లో వెళ్తుంది. బట్ వీడియో కోసం మనం ఏమైనా చేస్తాం కదా, సో కష్టపడి తోసుకొచ్చాను అనమాట. ఇంకా బయటకు వచ్చేసాక మనకి పార్కింగ్ మన కోసం ఒక డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. సో అతను వచ్చేసాడు. ఇవి వెహికల్స్ ఉన్నాయి, వీటిని ఏమంటారో నాకు తెలీదు. సో అక్కడ నుంచి మనం పక్కన ఒక బిల్డింగ్ లా ఉంటుంది, ఏదో అంటారు దాన్ని. సో ఎయిర్పోర్ట్ నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. సో పార్కింగ్ వెహికల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. చెన్నైలో ఎయిర్పోర్ట్ బయటనే మనకి మెట్రో కూడా ఉంటుంది. సో ఇదంతా మెట్రో లైన్ అనమాట. ఇది దాటాక మనకి ఎయిర్పోర్ట్ రిలేటెడ్ బిల్డింగ్ ఉంటుంది. సో అందులో 5 ఫ్లోర్స్ మొత్తం పార్కింగే. వీటిల్లో వచ్చాక మనము అక్కడ పార్క్ చేసుకుంటాము. అండ్ మనకి ఇట్లా కావాలంటే మనకి ముందే బుక్ చేసుకోకపోతే ఇలా వరుసగా ఓలా, ర్యాపిడో వీళ్ళందరూ ఉంటారు. మనం అక్కడికి వచ్చి కూడా బుకింగ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే, మొబైల్లో కాకుండా. చెన్నై వచ్చేసామని చెప్పడానికి ఏమంటారు అది ప్రూఫ్ గైస్, సరోనా స్టోర్స్. ఎప్పుడో నేను 5 years 6 years బ్యాక్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదో మామూలుగా సరోనా స్టోర్స్ అంటే ఒక షాపింగ్ మాల్లానో షాప్లానో ఉంటుంది అనుకున్నా. బట్ ఇట్ లుక్స్ లైక్ అన్ ఎగ్జిబిషన్, అంతా సంతలా ఉంటుంది అనమాట. సో ఇంకా దారిలోనే మేము వచ్చే హైవేలో ఒక హోటల్ ఉంది, రాయన్ అని చెప్పి. సో అక్కడే ఆగి ఫుడ్ తినేస్తున్నాము. ఇదే మేమున్న హోటల్ ఎంఎం లెగసీ అని చెప్పి, మనము బెంగళూరు వెళ్ళే హైవేలో ఉంటుంది, హైవే సైడ్. బాగుంది చాలా. దిస్ ఇస్ ద హోటల్ వి రీచ్. హే గాయ్స్, వచ్చేసాము హోటల్కి. యాక్చువల్గా మేము చెన్నైలో ల్యాండ్ అయ్యామన్నమాట. సో చెన్నైలో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి కాంచీపురం వచ్చాము. మేము ఉండాల్సింది ఇక్కడే. సో అదే మీకు ఒక చిన్న క్విక్ రూమ్ టూర్ ఇస్తాయి లోపు చూసే. అది మా రూమ్, మేము ఉండబోయే రూమ్ ఫర్ ద నెక్స్ట్ 3 days. సో ఇంకా రేపటి నుంచి ఇల్లు ఎత్తుక్కోవడం స్టార్ట్ చేయాలన్నమాట. నా హాలిడేస్ కూడా అయిపోయాయి. లాస్ట్ వీక్ అంతా యాక్చువల్గా నాకు క్లయింట్ హాలిడేస్. సో అందుకే నేను పూణేలో అంత ప్రశాంతంగా ఉన్నాను. ఇంకా హాలిడేస్ అయిపోయాయి. రేపు ఒకరోజు సండే, రేపు ఇల్లు వెతికేసి ఇంకా చూడాలి నెక్స్ట్ వీక్ కుదురుతుందో లేదో. సో నెక్స్ట్ 3-4 days మేము ఇక్కడే ఉంటాము.
యా అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. చిన్న వ్లాగ్, జస్ట్ మా ట్రావెలింగ్ వ్లాగ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా అసలు విషయం చెప్పడం మర్చిపోయా. నేను లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పినట్టు మీకు గుర్తుంటే నాకు మోషన్ సిక్నెస్ ఉంది. ఫ్లైట్ అంటే నాకు అసలు ఇంకా వేరే లెవెల్ అన్నట్టు. కారే నాకు తిప్పేస్తుంది బాగా. ఫ్లైట్ అసలు ఎప్పుడు ఎక్కకూడదు అనుకున్నా. ఇది సెకండ్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం. ఫస్ట్ టైం ఎప్పుడో 3 years బ్యాక్ బెంగళూరు నుంచి విజయవాడ వచ్చాము ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కోసం. అది జస్ట్ 40 minutes జర్నీ. దానికే నాకు పై ప్రాణాలు పైకే పోయినాయి. ఇప్పుడు ఇది సెకండ్ టైము పూణే నుంచి చెన్నై రావడం. ఇది 1.5 hour పట్టినట్టుంది. యా బట్ ఐఎమ్ ఫైన్. కొంచెం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కొంచెం భయం వేసింది బాగా. తర్వాత కొంచెం సఫకేషన్ వచ్చింది మధ్య మధ్యలో. బట్ ఐఎమ్ ఫైన్, అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్స్కి చెప్తే అంటారు, నీకు కారే పడదు కదరా, నువ్వు ఫ్లైట్ ఎలా ఎక్కావురా అంటారు. యా సో అంతే ఈ వీడియో. ఇంకెందుకంటే ఎక్కువ సోచ్ చెప్తే బాగోదు. సో మీలో కూడా నాలా ఎవరికన్నా ఫ్లైట్ అంటే భయం అయితే కమెంట్ చేయండి. మనందరం ఒక గ్యాంగ్. అంతే ఈ వీడియోకి. See you in my next vlog. Until then, don't forget to like, share, subscribe to my channel. Lots of love. Bye.